మాట్లాడారు. వాటన్నిటికీ చక్కని పరిష్కారాలు చెప్పారు. ఒక క్రమశిక్షణ, ఒక నియమబద్ధత ఎలా ఉండాలి అనేటువంటి అంశాల మీద ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా క్రమశిక్షణ, ఒక నియమము, వ్యక్తిగత నియమం ఉండాలి. మనం ఒక ఇమేజ్ తెచ్చుకుని ఒక ఆర్టిస్ట్, హీరో అవ్వచ్చు, పక్కన ఉన్న నటీనటులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, మాకు ఇది కావాలి ఇది కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు కావాలి నిజమే, అది మీ హక్కు. కానీ ఆ సమయానికి వస్తున్నారా? నిర్మాతకి 7 గంటలు కాల్ షీట్ అంటే 7 గంటలకు వస్తున్నారా? ఈ హక్కు మీరు పొందాలనుకుంటున్నారు, కానీ మీ బాధ్యతని మీరు ఏం చేశారు అని ఆ రోజున ప్రశ్నించారు. హక్కులు కావాలని అంటున్నారు. మాకు కావాల్సినటువంటి మా ఇమేజ్కి తగినటువంటి డిమాండ్, అది మా హక్కు, అది పొందటం అని అంటున్నారు తప్ప మీరు రావటం కూడా ఆ నిర్మాతకు అవసరం కదా, ఆ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తున్నారా? ఇవన్నీ లోపించాయి బ్రదర్ అని చెప్పి భగీరథ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా ఇటువంటివి ఉన్నాయి. ఇది చాలా అంటే ఎంత దార్శనికత, తన వృత్తిలో ఎంత నిబద్ధత, ఎంత పరమ సూక్ష్మమైనటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు, ఎంత అనుభవం ఉన్నది ఆయనకి. ఆ అనుభవంతో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకి చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి సమాధానం రాసి ఇచ్చినట్లుగా ఆయన అప్పటికప్పుడు చెప్పారండి. ఇవన్నీ చాలా మనకి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఇవాళ రామారావు గారి అంతరంగాన్ని ఆవిష్కరించేటువంటి ఈ పుస్తకాన్ని కొత్తగా సినిమాలు తీయటానికి వచ్చినటువంటి నటులు కానీ, ఇప్పుడు బాగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నటులు, పెద్ద హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది చదివి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి ఒక అద్దం, నిలువెత్తు అద్దం లాంటిదండి ఇది ప్రతి ఒక్కరికి కూడా. కథా రచయితలు, కవులు, అందరి గురించి రాశారు. వీళ్ళకి నిబద్ధత ఎక్కడ ఉన్నది? ఒక నిర్మాత డబ్బు పెట్టుబడి పెట్టి తీసుకుని వచ్చి చేస్తున్నాడు కష్టపడి, అతనికి విలువ ఇవ్వాలి. ఈ సినిమా నాది, నా పాత్ర ఎంత, ఒకవేళ ఏదన్నా ఓటమి వస్తే ఒక సినిమాకి నా బాధ్యత ఎంత అని నేను భావిస్తూ ఉంటాను. అలా అందరూ భావించాలి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఇక ఇటువంటి విషయాలు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చదివి తీరాలండి. సినిమా పరిశ్రమలో ఉండాలనుకునే వాళ్ళు, ఉంటున్న వాళ్ళు, రావాలనుకుంటున్న వాళ్ళు ఏ పుస్తకం చదివినా అది మీకు అదంతా కూడా తర్వాత మీకు ఆ జ్ఞానం అంతా మీకు ఉపయోగపడుతుంది. కానీ ఎన్టీ రామారావు గారి అనుభవ జ్ఞానం, ఆచరణపూర్వకమైన జ్ఞానం, ఆయన నియమ నిబద్ధత మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ప్రతి రంగంలో వాళ్ళకి కూడా ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆచరణాత్మకమైనటువంటి క్రియాశీలతతో కూడుకున్న జీవన విధానం, దినచర్య, ఇవన్నీ అందరికీ ఉపయోగపడతాయి. ఈ పుస్తకంలో భగీరథ గారు పరమాద్భుతంగా మనకి ఒక స్వచ్ఛమైనటువంటి ఆకాశ గంగని మనకి ఒక పూర్ణ కలశంలో మనకు అందించినట్టుగా స్వచ్ఛంగా అటువంటి పుస్తకాన్ని మనకు అందించారు. రామారావు గారిని విలేకరులు అడిగారు, మీరు బృహన్నలుగా నర్తనశాలలో వేశారు కదా, మళ్ళీ శ్రీమద్ విరాట పర్వం మీరే ఎందుకు తీశారు? ఏమిటి ఆ బృహన్నలకి ఈ బృహన్నలకి తేడా అని. ఎంత పరమ సూక్ష్మమైనటువంటి ప్రశ్న అండి అది. దాన్ని ఆయన చెప్పారు. ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడంటే, బ్రదర్, బృహన్నలుగా కొన్ని భంగిమలలో మాత్రమే మేము నటించాం, నర్తనశాలలో కొన్ని భంగిమలు మాత్రమే చూపించాం, ఆ బృహన్నల లక్షణాన్ని, నాట్య భంగిమలు మాత్రమే. నేను ఆ తర్వాత నటుడుగా ఎదిగాను, ఆయన చెప్పిన మాట. దాన్ని పరిణతి చెందాను, ఆయన మాట, నేను పరిణతి చెందాను ఆ తర్వాత. అప్పటి నుంచి నర్తనశాల నుండి ఇప్పటి వరకు. ఇప్పుడు బృహన్నలలో ఉన్న విశిష్టత, అర్జునుడిలో ఉన్న గొప్పదనం తెలుసుకుని ఆ 2 పాత్రలని ఇంకా బాగా చూపించాలి అని. ఎందుకు, ఎలా చూపిస్తారనంటే అభినయం చూపిస్తాం దాంట్లో భంగిమలు మాత్రమే చూపించాం, ఇప్పుడు అభినయం కూడా చూపిస్తామని ఒక 4 నిమిషాలు నిడిగల పాట వేటూరు సుందరరామూర్తి గారితో రాయించి, ఎస్పి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పాడించి, అభినయంతో ఎన్టీ రామారావు గారు అంటే ఇంత వయసు వచ్చినా సరే, అప్పటికిప్పుడు 25 సంవత్సరాలు పైబడినా సరే ఆ బృహన్నల పాత్రని చెయ్యాలి అనేటువంటి ఆ కళాతృష్ణ, ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి. 40 పైన పౌరాణిక పాత్రలు చేసినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారండి? ప్రతి పాత్ర కూడా దాని విలక్షణత, విశిష్టత, దాన్ని అధ్యయనం చేశారు ఆయన. పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి మాట్లాడేటప్పుడు మేము ఎన్నో గ్రంథాలు తెప్పించుకున్నాం,
పరిశోధన చేస్తున్నాం, తాళపత్ర గ్రంథాలు కూడా తీసుకుని వచ్చి అధ్యయనం చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ తయారైంది. ఏది రాసినా ఏది చేసినా అధ్యయనం. ఆయన ప్రతి స్క్రిప్టు కూడా ఒక అద్భుతమైనటువంటి అధ్యయనం. ఆయన స్వంతంగా రాసుకోవటం, దాని గురించి ఆలోచించటం, తగినటువంటి వారితో దాని గురించి మాట్లాడటం, చర్చలు చేయటం, దాని సారాన్ని ఆకళింపు చేసుకుని, నమస్కారం గోపాలకృష్ణ గారు రండి, దాన్ని ఆకళింపు చేసుకుని దాన్ని ఆవిష్కరించటం, ఆ ఆవిష్కరించటం కోసం నిరంతరం ఏకాగ్రతతో అదే దృష్టిలో ఉండటం. ఇది ఎన్టీ రామారావు గారు బృహన్నల విషయంలో. కీచక పాత్రలో ఎవరు ఏ పండితుడు కూడా చూడనటువంటి ఒక తాత్విక దృష్టితో ఎన్టీ రామారావు గారు చూశారు. కీచకుడు తనకున్న బల పరాక్రమాలకి, శక్తి సామర్థ్యాలకి మొత్తం ఆ రాజ్యం మొత్తాన్ని కూడా తన స్వాధీనం చేసుకోగలిగేవాడు, తన హస్తగతం చేసుకోగలడు. తన అక్క